అవసరమో అటెండర్ వచ్చి కూడా నేను కూడా డ్యాన్స్ వేస్తానంటాడు ఫెస్ట్కి. అసలు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే లేట్గా అయితే వెళ్ళాము, మాతో పాటు అమ్మాయిలు కూడా లేట్గా వచ్చారు. ఇక అందరం కలిసేసి కాసేపు అక్కడ కూర్చొని ఇంకా పంపించేస్తున్నారు ఎవరి క్లాసులకు వాళ్ళం. ఇక ఏమాత్రం ల్యాక్ చేయకుండా నీట్గా మనం మెట్లు ఎక్కేసి క్లాస్కి అయితే బయలుదేరాము. ఇక క్లాస్కి అయితే వెళ్దామని ఉంది, ఓ పక్కన మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుందని ఉంది. ఎలా ఉండిద్దో తెలియదు కానీ ఇంతకైతే క్లాస్కి అయితే వచ్చేసాను. అందరు నేను పోయే లోపల మిడ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు. దొంగనాయాలు ఒక్కొక్కడు. ఒక్కసారి సార్ కోపడి నేను డ్యాన్స్లో ఉన్నానంటే వాడి మీద ఎగబడి పడి తంటున్నాడు. మరి నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి, మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. సార్కి అయితే మంచి మస్కా వేసేసి మనం అయితే సెమినార్కి వచ్చాము. మనం వచ్చే లోపలే స్టార్ట్ చేశారు డ్యాన్స్ ప్రాక్టీస్. సీనియర్స్ ఎంతో బాగా నీట్గా నేర్చుకుంటున్నారు. మనం ఎప్పుడు నేర్చుకుంటామని చూస్తూ ఉండగా ఈ లోపల అటెండర్ బాబాయ్ వచ్చి నేను కూడా డ్యాన్స్ చేస్తా రండ్రా అంటున్నాడు. మా వాడు వెళ్ళి రండి సార్ మీకంటే ఎక్కువ వచ్చి డ్యాన్స్ చేయండి అంటున్నాడు. మా వాడైతే ఎంత స్టైల్గా నించున్నాడు. బాబాయ్తో అయితే ఆడేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ మనం డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, వచ్చేసేయండి. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపో.